నమస్కారం రేషియా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. భోగాపురం ఎయిర్పోర్టు ఘనత జగన్దే. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ స్పష్టీకరణ. టీడీపీ ఓట్ల కోసం పండుగలు చేయదు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్. ఘనంగా గోందేసి శ్రీనివాసులు రెడ్డి జన్మదిన వేడుకలు. భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. 22వ డివిజన్లో అంబరాన్ని తాకిన సంక్రాంతి నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే భోగాపురం ఎయిర్పోర్టుతో పాటు శ్రీకాకుళం పోర్టు రావడానికి ప్రధాన కారణం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఇప్పుడు ఆ క్రెడిట్ ను టీడీపీ చోరీ చేయడానికి ప్రయత్నించడం దారుణమని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ లోని ఆయన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని, దేవాలయాలపై దాడులు, అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి సనాతని అనుకునే పవన్ కళ్యాణ్, కూటమి భాగస్వామ్యులైన బీజేపీ ప్రభుత్వం, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ నోరు మెదపరు. ఇంకా ఎవరు కాపాడతారు హిందూ ధర్మాన్ని అని నిలదీశారు. భోగాపురం ఎయిర్పోర్టుకు జగన్ శంకుస్థాపన చేసిన వీడియోలను ప్రదర్శించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులను పూర్తి చేసి తామే చేసినట్టుగా టీడీపీ గొప్పలు చెప్పుకుంటుందని మండిపడ్డారు. సిటీలో తాను ఎంపీగా ఉండగా యువత హరిత కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటితే ఇప్పుడు వాటిని పట్టించుకోకపోవడం వల్లనే ఎయిర్ పొల్యూషన్ దారుణంగా పెరిగిందన్నారు. రోడ్లు గొంతలు పూడ్చుతున్నామంటూ ఈవీఎం ఎమ్మెల్యే దుమ్ము ధూళితో కాలుష్యం పెంచుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు. కరోనాలో కాపాడింది జగన్. ఓసలు గుచ్చేసి ఆ ఫ్లెక్సీలు కట్టేశారు. రాజమండ్రిలో ఎన్ని చెట్లు అయితే ఉన్నాయో, ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో అన్ని మొక్కల్ని పొడిసేశారు. పొడిచి ఓసలుతో పొడిచి ఫ్లెక్సీలు పీగా ఉన్నప్పుడు యువత హరిత అనే ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకొచ్చామండి. రాజమండ్రిలో కొన్ని వేల మొక్కలు, వేల చెట్లు. అక్కడేమో శ్రీకాకుళం పోర్ట్ గురించి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కృషి అంటున్నారు. అసలు జగన్ అన్న ఎన్ని కార్యక్రమాలు చేశాడండి. డిస్పైట్ ఆఫ్ కరోనా, 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా ఎన్ని కార్యక్రమాలు చేశారు. ఓ పక్కన పోర్ట్లు కడుతూ, ఒక పక్కన ఫిషింగ్ హార్బర్లు కడుతూ, ఇంకో పక్కనేమో భోగాపురం లాంటి అద్భుతమైన ఎయిర్పోర్ట్ని ముందుకు తీసుకెళ్ళిన సందర్భం. అక్కడ రాజశేఖర్ రెడ్డి గారేమో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు. ఆయన చేతులు అమృత హస్తాలతో శంకుస్థాపన చేశారు. మళ్ళీ అదే హస్తాలతో దాన్ని ఇనాగ్రేట్ కూడా చేశారు. ఇవాళ జగనన్న కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆయన శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు వీళ్ళేమో ఒక ల్యాండింగ్ ట్రయల్ రన్ నడిపారు. ఇప్పుడు వెంటనే క్రెడిట్ చోరీ. ఇది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇది అయ్యేది కాదు. తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదని, సాంప్రదాయాలకు విలువ ఇస్తుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కేవలం మహిళలను ఉత్సాహపరిచేందుకే ప్రతి ఏటా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు 2వ రోజు ఉత్సాహంగా జరిగాయి. 45వ డివిజన్లో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదన్నారు. సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటుందన్నారు. ప్రజల ఆనందం కోసం సమాజంలో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే లక్ష్యమన్నారు. శ్రీ ఉమా కోటిలింగేశ్వర దేవస్థానం చైర్మన్, మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోడిపందాలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, భోగిమంటలతో సంక్రాంతి శోభను ముందే తీసుకువచ్చారు. ఆయా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శ్రీనివాస
ఈ కమ్యూనిటీ హాల్ని ఈ పార్కును కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అలాగే ఆర్ఎన్బి కంపోస్ట్ యార్డ్ ఎదుర్కొంటే ఆర్ఎన్బి కాలనీ, అక్కడ మంచి కమ్యూనిటీ హాల్ మనం అధికారంలో ఉన్నప్పుడు కట్టుకున్నాం 2014-19లో. గత 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. ఎంత గాలికి వదిలేరంటే గాలిగాళ్ళు లోపల ఉన్న వైర్లు దొబ్బేశారు, లోపల ఉన్న లైట్లు దొబ్బేశారు, లోపల స్విచ్ బోర్డులు లేపేశారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకులకి రూములు కట్టిన దానికి డోర్లు లేపేశారు. లోపల సామాన్లు ఏవైనాయి అని అడిగితే సమాధానం చెప్పేవాడే లేడు. మరలా అన్ని లేపారు, సింకులు కమోట్లు కూడా లేపేశారని చెప్తున్నారు అన్న. చివరాఖరికి ఏం చేశాం? కార్పొరేషన్ నిధులతో కాదు, మనకు కూడా బాధ్యత ఉండాలి. స్వచ్ఛంద సంస్థ ఒకరిని అడిగి ఇప్పుడు 35 లక్షలతో కమ్యూనిటీ హాల్లో మళ్ళా పనులన్నీ కూడా చేస్తా ఉన్నాం. 38 రమణ గారు ఊరుకుంటలేదు, 3 లక్షలు కూడా చెప్పమంటున్నారు. 38 లక్షలతో అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో ముగ్గులు పోటీ, సంక్రాంతి సంబరాలు, పండగ ఇంకా 10 రోజులు ఉందనగా ముందే సంక్రాంతి సంబరాలు వచ్చాయని ఆనందంతో మన 45వ వార్డులో 45వ వార్డు కోట్లింగలపేట దేవస్థానం చైర్మన్ కొయ్యల రమణ గారి ఆధ్వర్యంలో, అలాగే మిగిలిన జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా స్థానిక మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద జిల్లా రవాణా శాఖ పోలీస్ సిబ్బంది, ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ద్విచక్ర వాహన చోదకులకు హెల్మెట్, కారు నడిపే వారికి సీట్ బెల్ట్ ధారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంవీఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ ఆదేశాల మేరకు జిల్లాలో జాతీయ రహదారి మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల జీడీపీపై సుమారు 3% వరకు ప్రభావం పడుతుందని తెలిపారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని, అందుకే కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో 4 రోజుల పాటు విస్తృతంగా కార్యక్రమాల నిర్వహణ చేపట్టిందన్నారు. మొరంపూడి జంక్షన్ మీదుగా ప్రయాణిస్తున్న వాహన చోదకులకు హెల్మెట్, కారు నడిపే వారికి సీట్ బెల్ట్ ఆవశ్యకతను తెలియజేశారు. పూలు అందజేసి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐలు జి ప్రణీత్ కుమార్, ఉమామహేశ్వరరావు, కె చైతన్య సుమ, ఆదిత్య కళాశాల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి, ప్రిన్సిపాల్స్ సిహెచ్ ఫన్ కుమార్, ఎం చంద్రశేఖర్, కెవి శ్రీరామ్, కె సుధాకర్ పట్నాయక్, ఇతరులు బి రామకృష్ణ, విమల, బి కిరణ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ జివిఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు 2026 సంవత్సరం ఒక ప్రోగ్రాం ప్రభుత్వం ఇష్యూ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రవాణా శాఖ తరఫున మొరంపూడి సెంటర్లో రాజమండ్రి నందు ద్విచక్ర వాహన వినియోగదారులకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ నుంచి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, యూత్ రెడ్ క్రాస్ విద్యార్థులు మరియు గోల్ రామారావు గారిచే ఏర్పాటు చేయబడిన ఫ్రెండ్స్ సర్వీసెస్ సొసైటీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో హెల్మెట్ ధారణ యొక్క ఆవశ్యకతను వివరిస్తూ దానికి ఎన్ఫోర్స్మెంట్లో ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే ఫైన్ 1000 రూపీస్ పడుతుందని కూడా, ఫైన్ లెవీ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. 4 వీలర్స్ వారికి సీట్ బెల్ట్ పెట్టుకోమని, 2 వీలర్స్ హెల్మెట్ ధరించమని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ 4 రోజుల పాటు ఒక ఎడ్యుకేట్ చేయడమే కాకుండా వివిధ రకాలైన ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మా జిల్లాలో. అందులో భాగంగా రాంగ్ లేన్ డ్రైవింగ్ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ మీద బుక్ చేయడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా కండక్ట్ చేసి అంతకుముందు గతంలో ఐడెంటిఫై చేసిన బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఇంజనీరింగ్ సైడ్ కూడా డెవలప్మెంట్ చేసి ప్రమాదాల నివారణకు గణనీయమైన స్థాయిలో ఎఫర్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ రోజున మరి మా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాజమండ్రి బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి గొందేసి పూర్ణచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొందేపి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బాలాజీపేట జంక్షన్లో ఉన్న ఆయన కార్యాలయానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాదులు, అభిమానులు తరలివచ్చి పుష్పగుచ్చాలు, పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నాయకులు, న్యాయవాదులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తనపై చూపుతున్న అభిమానం మరువలేనిదని, వారి ఆశీస్సులతో మరింతగా సేవలందించేందుకు పునరంకితం అవుతున్నామని పేర్కొన్నారు. తాడాల విష్ణు చక్రవర్తి, దేవులపల్లి సరితారాణి, పూడి ప్రకాష్, వడ్డీ మురళి, ముద్దాల అను, సూరంపూడి ప్రకాష్, సుమన్ పాల్, ఇల్లా శివప్రసాద్, వాసంశెట్టి రాజగోపాల్, అప్పారి జయప్రకాష్, తాటికొండ విష్ణు, రాయుడు ప్రసాద్, సీతారాం చరణ్, రెడ్డి ప్రసాద్, పవన్, నర్సింగ్ శ్రీను, ఇసుకపట్ల శశి, మల్కా శ్రీను, సూరంపూడి గోపి, భాస్కర్, కన్నారెడ్డి నగేష్, సుధా, ఎస్ మురళి, దంగేటి రమేష్, తోడేటి రాహుల్, ఏ1 శేఖర్, ఖాన్ సాబ్, రాహుల్ కుమార్, ఆదర్శ్, కేతా నాగేశ్వరరావు, దొరబాబు, కేతాగిరి, హరికృష్ణ, వాసు, పాలపర్తి ప్రకాష్, రాజేశ్వరి, ఎస్ కృష్ణ, ముత్యాల పోసి కుమార్, కోటిపల్లి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. స్థానిక 22వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, టీడీపీ నగర కోశాధికారి శెట్టి జగదీష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి పోటీలు అంబరాన్ని తాకినంత సంబరంగా జరిగాయి. భారీ ఎత్తున తరలివచ్చిన మహిళలు వేసిన రంగు పల్లులు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించి మహిళలు, యువతులతో మాట్లాడారు. ముగ్గులు చాలా బాగా వేశారని అభినందించారు. అనంతరం ముగ్గుల పోటీ విజేతలతో పాటు హౌసీ, లక్కీ డీప్ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు ఇంత ఘనంగా ముందే నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ఇక్కడ వ్యాపారులు, ప్రజలకు అండగా నిలబడతామన్నారు. 5 ప్రధాన విజేతలకు 10వ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. ఇక్కడ వాటితో పాటు 10 మందికి ప్రత్యేక బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడాన్ని ప్రశంసించారు. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్, ఉప్పులూరి జానకి రామయ్య, మాటూరి మంగతాయారు, మాటూరి సిద్ధార్థ, మాటూరి సౌమయ్య, శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం చైర్మన్ మద్ది నారాయణరావు, దాస్యం ప్రసాద్, బుడ్డిగా రవి, నల్లం శ్రీను, డాక్టర్ కొమ్మా శ్రీనివాస్, నల్లవ్ ఆనంద్, మల్లా వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. సార్ దానికి పైన ఇస్తాం సార్ 2024 ఎన్నికల్లో అన్నారు. 2024 ఎన్నికల్లో మనలో చాలా పోటీగా కఠినమైనవి తెలుగుదేశం, బీజేపీ, జనసేన అధికారం ఉన్న అహం మాకు లేదు. మేము ఎప్పుడూ కూడా మీకు సేవకుల కిందే ఉంటామని హామీ ఇస్తా ఉన్నాం. అలాగే వర్తకుల యొక్క శ్రేయస్సుని కాపాడుతాం. వ్యాపారస్తులంటే మా అందరికీ గౌరవం ఉంది, ప్రజల పైన బాధ్యత ఉంది. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ముగ్గులు వేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కిందటి సంవత్సరం మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 3 ప్రైజులే ఇచ్చాం. కానీ ఈ రోజున పోటీతత్వం చూసి మేమే ఏదోటి చేస్తే బెటర్ అని చెప్పి ప్రైజెస్ పెంచాం. ఎన్ని అన్నది ఐడియా ఉందమ్మా? ఎన్ని? 5 పంచపాండవులు. ఇన్ఛార్జ్ కమిటీ అందరితో కూడా దగ్గరుండి చేయించి ఏది కావాలంటే చేయించిన వర్కులు ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ నెక్కిన తర్వాత కూటమి ప్రభుత్వం గోదావరి గట్టు మీద
కలుషిత నీరు లోపల కలవకుండా వరద నీరు ఇక్కడ ఉండిపోకుండా చేసిన ప్రయత్నం చాలా ప్రశంసనీయం. అదే కాకుండా ఇక్కడ 4 సిసి రోడ్లు, 20 మ్యాన్హోల్స్, 36 కొత్త స్ట్రీట్. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న భూ సంబంధిత సమస్యలను పరిష్కరించిన తర్వాతనే భూ సర్వే చేయాలని ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియను నిపుణులు నిలుపుదల చేయాలని రిటైర్డ్ ఆర్డీఓ మారిశెట్టి జితేంద్ర డిమాండ్ చేశారు. రీసర్వే పేరుతో అధికారులు మరింత గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెన్రగ్లో ఉన్న భూ సమస్యల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యలను పరిష్కరించకుండా ఆదరాబాద్రాగా రీసర్వే పేరుతో తప్పులు తడకలు చేసి మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చుక్కల భూములు, దేవాదాయ శాఖ, ఈనాం, ఫ్రీ హోల్డ్ 22A పేరుతో చాలా భూమి సమస్యలు ఆవిష్కృతంగా ఉన్నాయన్నారు. 33 సంవత్సరాల పాటు రెవెన్యూ శాఖలో పనిచేసిన తాను మీకోసం మీ సలహా పేరుతో ఒక యాప్ను నిర్వహిస్తున్నామని, దానివల్ల వచ్చిన సమస్యలపై హైకోర్టు లోకాయుక్తను ఆశ్రయించి పరిష్కరించేందుకు సహకరిస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయి అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్ఓలు చేస్తున్న అవినీతి వల్ల భూ వివాదాలు మరింతగా పెరుగుతున్నాయని ఆరోపించారు. విఎస్ఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా అయిపోయింది కదా. ఇప్పుడు పెడితే కలెక్టర్ గారు నో సార్ సింపుల్ థింగ్ సార్, అది 10 రోజుల్లో చేయొచ్చు సార్ అని మెసేజ్ పెట్టాడు. కావాలంటే ఇంకో కలెక్టర్ గారు వచ్చారు, ఇప్పటికీ అవ్వలేదండి, ఇప్పుడు లోకాయుక్తలు వేసాం అంటే అది సింపుల్. ఇంక ఇవి చెప్పలేని వేల వందల కేసులు అనమాట రాష్ట్రం అంతటా. ఇది ఏది చేయకుండా రీసర్వే అంటే సకల రోగాలకి జిందా తెలిసిమా, అసలు అది చాలా తప్పు. అని దాని గురించనే మీకు ఒకసారి అవగాహన చెప్పడం. 4 రోజుల్లో చేయాల్సిన పని 4 రోజుల్లో చేసేసారు. పైన అధికారులు ఒత్తిడి, టార్గెట్, ఈ నెలలో నువ్వు ఇన్ని గ్రామాలు చేయాలి అంతే. అంతేగాని రైతులకు మేలు చేసేది ఇది చాలా జాగ్రత్తగా చేయాలన్న ఆలోచన లేదు. 100 ఏళ్ళకి సరిపడ తర్వాత మేము సర్వే చేస్తున్నాం అని చెప్పి 100 సంవత్సరాలకు సరిపడగా సమస్యలు సృష్టించారు. అదే రైతాంగం అంతా కూడా చాలా గగ్గోలు పెడుతున్నారు. అందుగురించే దాని పేపర్లో వస్తున్నాయి. ఈ సందర్భంగా నేను గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడున్న అధికారులు కూడా, గతంలో వాళ్ళే అధికారులు, ఇప్పుడున్న అధికారులు కూడా ఒక విధంగా చెప్పాలంటే ది కింగ్స్ న్యూ క్లోత్స్. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం రాజుగారి దేవతా వస్త్రాల పాఠాలలాగా. ఆ దేవతా వస్త్రాలు కట్టి ప్రభుత్వాన్ని కూడా నడుపుతున్నారు వాళ్ళు ఆఫీసర్లు. సపోజ్ ఒక సంవత్సరం పట్టాల్సిన సర్వేని సంవత్సరం ఎందుకు సార్, 3 నెలలు చేయగలం. ఎందుకంటే మన దగ్గర టెక్నాలజీ ఉంది, చేయగలం. స్థానిక 25వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భారీ ఎత్తున తరలివచ్చిన ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములైన వారిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించి మహిళలు, యువతులతో మాట్లాడారు. అనంతరం ముగ్గులు పోటీ విజేతలను ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు ఎంత ఘనంగా ముందే నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ఇక్కడ వ్యాపారులు, ప్రజలకు అండగా నిలబడతామన్నారు. 5 ప్రధాన విజేతలకు 10వ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాటు వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి మహిళలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ఛాంబర్ అధ్యక్షుడు తవ్వా రాజా, డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ముద్రగడ జయరాం, జిల్లా కార్యదర్శి కాశీ నవీన్, మాలే విజయలక్ష్మి, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, ఉప్పులూరి జానకిరామయ్య, దాస్యం ప్రసాద్, బుడ్డిగ రవి, అడ్డగర్ల ఆనంద్, కురగంటి త్రినాథ్, నూకల శ్రీనివాస్, నల్లం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కంచుకోట కూటమి అలాగే నెగ్గుకుంటూ వస్తుంది. మార్పు ఉండదు. కారణాలు చెప్పమంటారా? పదవులు మాకు కొత్త కాదు, అధికారం కొత్త కాదు, అహంకారం రాదు. ఒళ్ళు దగ్గరెట్టుకొని పనిచేస్తాం, ఎంత ఎదిగినా ఒదుగుంటాం. వ్యాపారస్తులున్న ప్రాంతాల్లో వ్యాపారస్తుల్ని గౌరవిస్తాం, జాగ్రత్తగా చూసుకుంటాం.
మధ్యతరగతి వాళ్ళు కష్టాలు తెలిసిన వాళ్ళుగా వాళ్ళని ఆదుకుంటాం, దిగువ మధ్యతరగతి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సహకరించుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. అంటే ఒక మనిషిగా చేసే కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ చేసే శక్తి సామర్థ్యం మాకు ఉంది. ముగ్గులేశ్వరమ్మ, మీరందరూ కూడా ఇక్కడే కాదు ప్రతి వార్డులోనూ కూడా వరకు చూసిన అన్నింటిలోనూ కూడా చాలా సృజనాత్మకత కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని కూటమి గవర్నమెంట్ని ప్రస్ఫుటించే విధంగా మీరు ముగ్గులు వేయడం కూడా బాగుంది. మీరు ఇదే విధమైన అభిమానాన్ని పార్టీ మీద ఎప్పటికి కూడా చూపించాలని కోరుకుంటూ, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం మా వార్డులో ఒక కొత్తదనం కనిపించిందండి. ప్రతి సంవత్సరం ముగ్గులకి గళ్ళు వేసినప్పుడు మాకు ఈ గడి కావాలి, మాకు ఈ గడి కావాలని అడిగేవారు. మీ దయ వల్ల ఈ రోడ్డు, కొత్త రోడ్డు ఫామ్ చేయడం వల్ల మాకు ఆ సమస్య మేము తప్పిపోయింది. ఈసారి ప్రతి ఒక్కరు నాకు ఈ ప్లేస్ కావాలని అడిగిన వాళ్ళే లేదు. అలాగే సంక్రాంతి మన వార్డులో, నగరంలో 4 రోజుల ముందు వస్తే మన వార్డులో ఇవాళ నుంచి వచ్చింది. భోగిమంట ఉంది, గంగిరెద్దు ఉన్నది, అన్నీ ఉన్నాయి. సో ఈ సంక్రాంతి అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పటికైనా పాండవులతో కౌరవులు సంధి చేసుకుని అంపశయ్యపై ఉన్న భీష్ముడు హితవు పలికాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. తండ్రిచ్చిన ఇచ్చామరణం వరం గుర్తుకు వచ్చి అంపశయ్యపై చేరాడని తెలిపారు. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా షణ్ముఖ శర్మ 39వ రోజు ప్రవచనం కొనసాగిస్తూ కురుక్షేత్ర సంగ్రామంలో 9వ రోజు భీష్ముడు చెలరేగిపోవడంతో అశేష పాండవ సైన్యం నశించిందన్నారు. భీష్ముడిని ఎలాగైనా నిలువరించాలని భావించిన పాండవులు ఆ రోజు రాత్రి భీష్ముడి శిబిరానికి చేరుకున్నారు. తాత, యుద్ధంలో త్వరగా జయం సాధించాలంటే ఏం చెయ్యాలి, నిన్ను ఎలా విధించాలి అని ధర్మరాజు అడిగాడు. నన్ను వధిస్తేనే జయం సిద్ధిస్తుందని, అది అర్జునుడి వల్లనే సాధ్యమని భీష్ముడు చెబుతాడని సామవేదం అన్నారు. నేను యుద్ధం చేస్తున్నంతసేపు ఎవరూ నన్ను జయించలేరు. శిఖండితో యుద్ధం చేయను కనుక అతడిని అడ్డు పెట్టుకుని యుద్ధం చేయాలని భీష్ముడు సూచించాడని ఆయన తెలిపారు. నా అంతంతోనైనా మీరంతా ఏకం కావాలని, శ్రీకృష్ణుడి సాయంతో సంధి చేసుకుని మైత్రి ఏర్పడాలని, అర్ధరాజ్యం ధర్మరాజుకి ఇచ్చేయాలని భీష్ముడు దుర్యోధనుడికి హితవు పలుకుతాడని వివరించారు. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన శ్రీమన్ మహాభారతం నిన్నటి రోజున భీష్మ పర్వంలో భీష్మ పితామహుడు సర్వ కౌరవ సేనలకి అధ్యక్షునిగా ఉంటూ యుద్ధంలో విజృంభిస్తున్న పరాక్రమాన్ని చెప్పుకున్నాం. అష్టమ దివసం నాటి యుద్ధంలో దుర్యోధనుడు కావలసి అటు భీష్ముని మనసు నొచ్చుకలేటువంటి మాట్లాడాడు. నువ్వు యుద్ధం నుంచి తప్పుకుంటే నేను కర్ణుడిని పిలిపిస్తాను కూడా అనడంతో చాలా మానసికంగా గాయపడ్డటువంటి భీష్ముడు ఆ రోజు విజృంభించి యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని చెప్పుకుంటున్నాం. ఆ సమయంలో భీష్మునికి రక్షణగా ఉన్నటువంటి కౌరవ సైన్యం ముందుకు దూసుకువస్తూ ఉంటే వాళ్ళని నిలువరించి భీష్ముడిని జయించడానికే పాండవ సైన్యాలు, అందులో ఉన్న మహారథులు ముందుకు వస్తున్నారు. అందులో చిత్రసేనుడు కౌరవ పక్షాన్ని విజృంభిస్తుంటే అతన్ని అభిమన్యుడు ఎదుర్కొని ఆ చిత్రసేను యొక్క అశ్వాలన్నిటి కూడా చంపివేసి అక్కడున్న సారథను కూడా దెబ్బ కొట్టి సింహనాదాన్ని చేశాడు. దానితో చిత్రసేనుడు ఆ రథం నుంచి దుముకి దుర్ముఖుడు రథంలోకి వెళ్ళి తనని తాను రక్షించుకున్నాడు. ద్రోణుడికి ద్రుపదునికి మధ్య కూడా భయంకరమైన యుద్ధం జరుగుతున్నది. అప్పుడు ద్రోణుని యొక్క
బాణాల బాధని తట్టుకోలేక ద్రుపదుడు కూడా రథం నుంచి దిగి పారిపోయాడు. అప్పటికి రక్షించుకోవడానికి ముందు తగిన సమాధానం ఇచ్చినప్పటికీ ద్రోణుడి దగ్గర నిలబడలేకపోయాడు. తర్వాత భీముడు స్థానిక 49వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భారీ ఎత్తున తరలివచ్చిన ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములైన వారిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించి మహిళలు, యువతులతో మాట్లాడారు. అనంతరం ముగ్గులు పోటీ విజేతలను ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు ఎంత ఘనంగా ముందే నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ఇక్కడ వ్యాపారులు, ప్రజలకు అండగా నిలబడతామన్నారు. 5 ప్రధాన విజేతలకు 10వ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ దుత్తరపు గంగాధర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మా అక్క చెల్లెమ్మలందరూ అంటగాల కాదు, అందుకే ముగ్గులు పోటీలు పెట్టాం, పెద్ద పెద్ద ప్రైజులు కూడా ఇస్తా ఉన్నాం. నా ఇందాక నా సోదరు నిలబెట్టుకుంటే మీ మనసులో ఏ పార్టీ ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఓటేయించే సెకండ్ కూడా ఈ వార్డు మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. 2019లో ఆనాడు శాసనసభ్యురాలుగా పోటీ చేసిన భవానీ గారికి 230 మెజార్టీ ఇచ్చున్నారు. ఈ వార్డులో మర్చిపోలేదు. నెగ్గాం, కానీ ప్రతిపక్షంలో ఉన్నాం. మొన్న కూటమి అభ్యర్థిగా అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిగా నేను నిలబడినప్పుడు ఇదే వార్డులో 2019లో 230 మెజార్టీ ఇచ్చిన వారు 1240 మెజార్టీ తోటి మమ్మల్ని ఆశీర్వదించారు. అదే బాధ్యతతో ఏదైతే మీరు ఆశీర్వదించారో అదే బాధ్యతతో ఇప్పటి వరకు ఈ వార్డులో 3 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. కొన్ని పనులు సాగుతున్నాయని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా 4 కోట్లు పెడితే వాటిలో అన్ని కార్యక్రమాలు అవుతాయన్నారు. వస్తున్నాయి పుష్కరాలు. కూటమి అధికారంలో ఉంది. పుష్కరాలంటే ఉండేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీ వార్డులో కావాల్సిన రోడ్లు, డ్రైన్లు, ట్రాన్స్ఫార్మర్లు అన్ని కూడా చేసే బాధ్యత మాదని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. కనుక మీరందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు కానీ, మనకు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ, రైతాంగ అభివృద్ధి కానీ ఏదైనా ఉండాలంటే కూటమి ప్రభుత్వానికి ఎలా అయితే సపోర్ట్. స్థానిక 31వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు వేసిన ముగ్గులను డివిజన్ టీడీపీ నాయకులతో కలిసి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు ఇంత ఘనంగా ముందే నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ఇక్కడ స్థానిక ప్రజలకు అండగా నిలబడతామన్నారు. 5 ప్రధాన విజేతలకు 10వ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ చైర్మన్ చింతా జోగినాయుడు, టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ దుత్తరపు గంగాధర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దీనికి పోటీగా వైసీపీ వాళ్ళు పెట్టారు. కిందటి సంవత్సరం వాళ్ళు పెట్టారా ముగ్గులు పోటీలు. ఈ సంవత్సరం కానీ 2029 ఎన్నికల సమయంలో మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి. ఇది మా నిబద్ధత. ఓట్లతో పని లేదు. ఒకసారి ఒకటి కార్యక్రమం అనుకున్నాం, కొనసాగిస్తున్నాం. మీరు ఆశీర్వదిస్తున్నారు, సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతం పైన ఎక్కువ బాధ్యత ఉంది. ఈ అన్నపూర్ణంపేటలో ఎప్పుడు చూసినా రాజకీయంగా
మా వెన్నంటే ఉంటా ఉన్నారు. మమ్మల్ని పెద్ద ఆల్రెడీ అప్పారావు గారు, అదేవిధంగా ఆల్రెడీ వీరరాఘవ గారు, ఆల్రెడీ భవానీ గారు, ఇట్లా నలుగురు పనిచేస్తుంటారు. ఎమ్మెల్యే మాత్రం ఆల్రెడీ శ్రీనివాసరావు గారు. పని వచ్చినప్పటికీ మొత్తం కుటుంబం అందరూ పనిచేస్తుంటారు. ఇట్లాంటి ఘనత ఎక్కడ ఏ కుటుంబం ఉండదు. ఎందుకంటే రాఘవ గారు మేయర్ అయ్యారు, అప్పారావు గారు ఎమ్మెల్సీ అయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.